లాస్ట్ వీడియోలో నేను మేకర్ బజార్ అనే యాప్ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోకి అయితే చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. ఒక బ్రో అయితే కమెంట్ చేశారు. ఏంటిదంటే సేమ్ ఇలాగే హెచ్ఎన్హెచ్ కార్ట్ అనే యాప్ మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయమన్నారు. అండ్ ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఆ హెచ్ఎన్హెచ్ కార్ట్ అనే యాప్ మీద కూడా వీడియో అయితే చేసేద్దాం. అండ్ ఈ రోజు తయారు చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ఒక ఫైర్ ఫైటింగ్ రోబో కార్. మీరు కనుక స్కూల్ సైన్స్ డే రోజు ఒక బెస్ట్ ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేస్తా ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. మీరు మన ఛానల్లో ఇప్పటివరకు చాలా ప్రాజెక్ట్స్ వీడియోస్ అయితే వచ్చాయి. కానీ అవన్నీ ఒక లెక్క, ఇది మాత్రం ఒక లెక్క. చాలా తక్కువ కాంపోనెంట్స్లో తక్కువ బడ్జెట్తో అయితే మీరు క్రేజీ అవుట్పుట్ అయితే రావచ్చు. అండ్ మన కార్ని కంట్రోల్ చేయడానికి నేనైతే మొబైల్ అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మొబైల్తో కంట్రోల్ చేయడానికి నేను పెద్ద కాంపోనెంట్స్ ఏం వాడతలేదు. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఒక వైఫై కంట్రోల్ కార్ అయితే తయారు చేశాను. ఆ కార్ అయితే మన మొబైల్తో త్రూ వైఫై ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు. సేమ్ అందులో వాడిన మాడ్యూల్ వచ్చేసి ESP 266 V3 నోడ్ MCU వర్షన్ 3 మాడ్యూల్. సేమ్ అదే మాడ్యూల్ ఇక్కడ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ మాడ్యూల్కి మనం ప్రోగ్రామింగ్ కోడ్ అనేది ఇస్తే మొబైల్ ద్వారా అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ దానికి ప్రోగ్రామింగ్ కోడ్ అప్లోడ్ చేసే ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లాగ్ అయిపోద్ది. అందుకే ఆ వీడియో చూడండి, ముందు మీ స్క్రీన్ మీద షో చేస్తున్న తమ్నైల్, లేకపోతే ఆ వీడియో లింక్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఉండిద్ది. వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే మన మెయిన్ కాంపోనెంట్కి ప్రోగ్రామింగ్ ఇస్తేనే మన ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది. అందుకే ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. బై ద వే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నోటిఫికేషన్ కోసం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ పేరు వచ్చేసి తెలుగు టెక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ సాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ మన ఛానల్లో చాలా అయితే ఉండిద్ది, వెళ్ళి చూసేయండి. నా ఐడియా బట్టి నేను బేస్ కిందకి ఒక PVC షీట్ అయితే తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్కి అయితే నేను 2 BO మోటార్స్ అయితే వాడుతున్నాను. అండ్ దీనికి మళ్ళీ 2 వీల్స్ అయితే కావాలి. అండ్ అలాగే నేను 2 BO మోటార్స్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ సపోర్ట్కి ఫ్రీ వీల్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దీనికి హైట్ సరిపోదు కాబట్టి ఒక PVC షీట్ అయితే తీసుకున్నాను. అండ్ మనకి L298 మోటార్ డ్రైవర్ అయితే కావాలి. గైస్, మన ప్రాజెక్ట్లో మెయిన్ బ్రెయిన్ లాంటిది ఇది. ఇదైతే ESP 266 వైఫై మాడ్యూల్ V3 మాడ్యూల్. అండ్ ఇదైతే ఒకటి కావాలి. అలాగే దీన్ని ఇలాగా హోల్డ్ చేయడానికి చిన్న PVC షీట్ అయితే కావాలి, ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టడానికి. అలాగే మనకి కొన్ని జంపర్ వైర్స్ అయితే కావాలి మన మాడ్యూల్ నుంచి మన మోటార్ డ్రైవర్కి అయితే కనెక్ట్ చేయడానికి. అండ్ మనకి డ్యూయల్ సెల్ బ్యాటరీ హోల్డర్ అయితే కావాలి. అలాగే 2 లిథియం బ్యాటరీస్ అయితే కావాలి. నేను హోల్డర్లో నీట్లీ ఫిక్స్ చేస్తాను. మన సిస్టమ్ మొత్తం ఆన్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ అయితే కావాలి. మన కార్ తయారు చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ అయితే ఇవే. గైస్, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకున్న సర్క్యూట్ని బేస్ చేసుకొని కనెక్షన్స్ అన్నీ చేసేసుకోండి. మీకు హార్న్ లైట్స్ ఆప్షనల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు, మీ ఇష్టం. మనకి వాటర్ స్టోర్ చేయడానికి ట్యాంక్ లాగా నేను ఈ డబ్బా అయితే తీసుకుంటున్నాను. అలాగే మన వాటర్ని పంప్ చేయడానికి ఒక వాటర్ పంపర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫైర్ని డిటెక్ట్ చేయడానికి నేను IR సెన్సార్ అయితే వాడుతున్నాను. బ్రో, ఇది ఫైర్ని ఎలా డిటెక్ట్ చేసిద్ది అని మీరు అడగచ్చు. అండ్ మనకి LED అలా ఒకటి ఉంది కదా, దాన్ని అయితే పైకి అయితే బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫైర్ ఏమైనా పెట్టినా సరే మనకి ఫైర్ డిటెక్ట్ చేస్తుంది. ఇది TIP32C అనే ట్రాన్సిస్టర్ అయితే ఒకటి కావాలి. అండ్ ఒక 1K రెసిస్టర్ అయితే కావాలి. అండ్ ఇంకొక లిథియం బ్యాటరీ అయితే కావాలి. ఎందుకని అడిగితే మన కార్ని పవర్ ఇవ్వడానికి ఈ 2 బ్యాటరీస్ అయితే వాడుతున్నాము. మన మోటార్కి పంపింగ్ చేయడానికి ఈ బ్యాటరీ అయితే యూజ్ చేస్తున్నాను నేను. అలాగే మనకి అయిపోయిన మార్కర్ అయితే కావాలి. నేను ఇది ఎందుకు వాడుతున్నానో మీకు ఫర్దర్గా వీడియోలో అయితే అర్థమవుతుంది. అండ్ ఒక L షేప్ PVC షీట్ అయితే కావాలి. ఇది ఎందుకు వాడుతున్నానంటే మన IR సెన్సార్ని ఇలాగా ఇక్కడ స్టిక్ చేయడానికి. ఇలాగా అండ్ మనకి హీట్ సింక్ అయితే ఒకటి కావాలి. మన ట్రాన్సిస్టర్ అనేది చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేసిద్ది. అండ్ మన బేస్ కూడా నీట్లీ స్టిక్ అయ్యి ఉండిద్దని నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను, హీట్ సింక్. అండ్ మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ అయితే ఇవే. అండ్ ఇప్పుడు నీట్లీ అన్నిటినీ అసెంబ్లైజ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్ని అయితే రెడీ చేయాలి. మీకు చెప్పాను కదా, వీడియో మన ఛానల్లో ఉండిద్ది, దాన్ని చూసి తయారు చేసేసుకోండి. ఇక్కడైతే చూపెట్టట్లేదు, ల్యాగ్ అయిపోయింది వీడియో ఎక్కడికి చాలా వరకు. గైస్ చూడండి, నీట్లీ కార్ కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి, అసెంబుల్ చేసిన అక్కడక్కడ పార్ట్స్ అన్నీ. అండ్ చూడండి, మన ఫ్రీ వీల్, ఇక్కడ 2 వీల్స్. అండ్ ఇప్పుడు స్విచ్ ఇక్కడ పెట్టాను. స్విచ్ ఆన్ చేస్తే మనకి లైట్ ఇండికేషన్ వస్తుంది. ఈ మాడ్యూల్కి అయితే ఆల్రెడీ ఇప్పుడు కోడ్ అప్లోడ్ అయిపోయి ఉంది. గైస్, మన కార్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైర్ ఫైటింగ్ రోబో కార్ అని చెప్పాను కదా, ఫైర్ని డిటెక్ట్ చేసి ఆపడానికి చిన్న సిస్టమ్ అయితే ఉండిద్ది. అండ్ దానికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్నీ మీకు చూపెట్టాను కదా.
ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న సర్క్యూట్ని బేస్ చేసుకొని వాటన్ని కనెక్షన్స్ అయితే చేసేసుకోండి. స్టోర్ చేయడానికి మన ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని అయితే నీట్లీ ఇక్కడ స్టిక్ చేసేసుకుంటున్నాను నేను సూపర్ గ్లూ వేసుకొని. కాస్త ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూ వేసి స్టిక్ చేయండి, అప్పుడు మనకి ఎక్కడ ఊడిపోదు. ఇప్పుడు స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మన మోటార్ని చూసారా, మన మోటార్ నుంచి నేను ఇక్కడ చిన్న పైప్ పెట్టాను కదా, మన క్యాప్ ఏదైతే ఉందో మన క్యాప్ నుంచి ఈ మోటార్ పవర్ సప్లైకి వైర్స్ ట్యూబ్ అయితే ఇక్కడ హోల్ అయితే చేసుకోవాలి నీట్లీ. గైస్ చూడండి, నీట్లీ దీనికి హోల్స్ అయితే వేసి మా పైప్ అయితే బయట తెచ్చుకున్నాను. మోటార్ అయితే మన లాన్ అయితే ఇలా ఉండిపోయింది. అండ్ ఇప్పుడు వైర్స్ బయటికి కూడా తెచ్చేసుకున్నాను కదా, ఇప్పుడు నీళ్ళు వెళ్ళిపో మోటార్లో కానీ మీరు అడగచ్చు, అది ఫుల్లీ వాటర్. గైస్ మనకి రీఫిల్కి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని కట్ చేసుకుందాం. అప్పుడు మనకి వాటర్ పంపింగ్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ తగ్గిపోయింది, ఇంకా ఇది తగ్గిపోద్దని నేను ఇక్కడైతే ఇది కట్ చేసుకుంటున్నాను. గైస్ చూడండి, నీట్లీ కట్ చేసేసుకున్నాను. అండ్ మన క్యాప్ ఉంది చూసారు, దీని క్యాప్ ఇక్కడైతే ఇలా స్టిక్ చేసుకోండి. అండ్ మనకి ఇది స్ప్రే సిస్టంలా రావాలి కాబట్టి పిన్స్తో చిన్న చిన్న హోల్స్ అయితే వేసేసుకోండి. గైస్ చూడండి, నీట్లీ ఇక్కడ నేను ఫిట్ చేస్తాను మన పెన్ రీఫ్లు. అండ్ ఇక్కడ ఇంకోటి ఎల్ అయితే పెట్టాను. అది ఎందుకు పెట్టానంటే మన ఐఆర్ సెన్సార్ అయితే ఇక్కడ ఉండిద్ది. ఎప్పుడైతే ఇక్కడ మనం ఫైర్ డిటెక్ట్ చేసిద్దో మన స్ప్రే వాటర్ స్ప్రే అయితే ఆన్ అయిపోద్ది మన లోన్ ఉన్న మోటరు. అండ్ ఇప్పుడు ఐఆర్ సెన్సార్ ఇక్కడ స్టిక్ చేయాలి. మీకు ఇచ్చాను కదా ఒక సర్క్యూట్ డయాగ్రామ్, దాన్ని బేస్ చేసుకొని మీరు సర్క్యూట్ అనేది కనెక్షన్స్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీకు అన్ని కనెక్షన్స్ అన్నీ చేసుకొని మీకు చూపెడతాను. అండ్ ఇక్కడ నేను ఇక్కడ ఒక పీవీసీ షీట్ అంటించాను, ఎందుకంటే ఇది వాటర్ కారున్నప్పుడు మనకి ఏవి డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ ఒక పీవీసీ షీట్ అంటించాను. మీరు కూడా అంటించుకోవాలంటే అంటించుకోండి. ఫైనల్లీ కనెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ కాంపౌండ్స్ అన్ని ప్లేస్ చేస్తాను. అండ్ చూడండి, అసలు ప్రాపర్ లుక్ అయితే వచ్చింది ఇప్పుడు. అండ్ మన కార్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనం ESP266 మోడల్ అయితే వాడాం. చెప్పాను కదా, దీనికి ప్రాపర్ కోడ్ అన్నీ మీకు తెలియాలి. ఎలా అప్లోడ్ చేయాలో తెలియాలంటే మన ఛానల్లో వీడియో అయితే ఉండిద్ది, వైఫై కంట్రోల్ కార్ అని. ఆ వీడియో చూస్తే కానీ ఈ వీడియో అర్థం కాదు. నేను ఫైర్ ఫైటింగ్ రోబో కార్ అని చెప్పాను కదా, అండ్ ఫైర్ ఆపడానికి నేను ఇక్కడ ఐఆర్ సెన్సార్ అయితే పెట్టాను. అండ్ అలాగే ఈ పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ పార్ట్ వచ్చేసి మనం ఫైర్ని ఆపడానికి, ఈ పార్ట్ ఫైర్ని డిటెక్ట్ చేసి ఆపడానికి. అండ్ ఇక్కడ నేను స్ప్రే సిస్టమ్కి ఒక పెన్ రీఫిల్ అయితే పెట్టాను, మార్కర్ రీఫిల్. అండ్ అలాగే ఒక పైప్ అయితే తీసుకొని దీన్ని కనెక్ట్ చేశాను. లోపల మన వాటర్ మోటార్ అయితే ఉండిద్ది చూడండి బాగా. 2 బ్యాటరీస్ వచ్చేసి మన కార్కి పవర్ ఇవ్వడానికి. అండ్ ఈ ఒక్క బ్యాటరీ వచ్చేసి మన మోటార్కి ఐఆర్ సెన్సార్కి పవర్ ఇవ్వడానికి. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్లో మనం రిలే అయితే యూజ్ చేసాం చూడండి. అండ్ మీకు ప్రాపర్ సర్క్యూట్స్ అన్ని ఇచ్చాను కదా, అండ్ దాన్ని బేస్ చేసుకొని అన్ని కనెక్షన్స్ అయితే చేసుకోండి. ఎక్కడ మీకు ప్రాబ్లం అనేది ఉండదు, ప్రాపర్ సర్క్యూట్స్ అవన్నీ. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ నన్ను కమెంట్స్లో కామెంట్ చేయండి, గ్యారంటీగా క్లియర్ చేస్తాను డౌట్ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అలాగే సపోర్ట్ చేయండి. అండ్ నాతో ఎవరైనా మాట్లాడాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ నుంచి మాట్లాడచ్చు. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే కంపల్సరీ ఫాలో అవుతాము. లేట్ చేయకుండా ఈ కార్ అనేది అవుట్డోర్ తీసుకొచ్చి టెస్ట్ చేసేద్దామా? గైస్ ఇప్పుడు మనం అవుట్డోర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన కార్ కూడా పవర్ అయితే ఆన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం మొబైల్లోకి అయితే వెళ్ళాలి. సింపుల్గా మొబైల్లోకి వెళ్ళి వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలి. వైఫై కార్ D209 అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి మీకు ఈ యాప్ అయితే ఉండిద్ది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలాగైతే ఉండిద్ది. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం నొక్కితేనే ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఎదురుకంటే వెనక్కి వస్తుంది. అండ్ ఇప్పుడు ఫైర్ని ఎలాగా ఆపిద్దో మీకు చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దీనికి సంబంధించిన స్విచ్ ఆన్ చేసుకోవాలి. నేను అక్కడ ఆన్ చేసుకున్నాను. అక్కడ మనకు ఐఆర్ సెన్సార్ కూడా యాక్టివేట్ అయిపోయింది, పవర్ వెళ్ళి. ఇప్పుడు మీకు ఫైర్ని అంటించి చూపెడతాను. గైస్ అక్కడ నేను ఫైర్ అయితే అంటించాను. ఇప్పుడు మన ట్యాంక్లో కూడా వాటర్ ఉంది. చూడొచ్చు అసలు ఎంత బాగా ఆరిపేసిందో. అండ్ చూడండి ఎంత ప్రాపర్గా అయితే మొత్తం మనకి ఫైర్ అనేది మొత్తం ఆరిపేసింది. ఏమి మీ అందం. అండ్ ఇలాగైతే వర్క్ అవుతుంది.
నేను సింపుల్గా ఇప్పుడు చిన్న మ్యాచ్ స్టిక్ అంటించి మీకు చూపెడతాను. చిన్నది ఎంత ఫాస్ట్గా మనకి ఆరిపేస్తుంది అనేది. గాయస్ ఇప్పుడు మ్యాచ్ స్టిక్ అయితే అంటిద్దాం. పెట్టడం పాపం కదరా. చూడండి ఎంత ఫాస్ట్గా అయితే ఆరిపేసిందో. చూడండి ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ కూడా తీసుకోలేదు, పెట్టినప్పుడే ఆరిపేసింది. మరి అట్లా ఉంటుంది మన ప్రాజెక్ట్స్ అంటే. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సెకండ్ అటెంప్ట్ 2 మ్యాచ్ స్టిక్స్ అయితే చేద్దాం. ఇది కూడా అలాగే ఆరిపేసింది. అసలు ఏంట్రా ఇది పెట్టడం, అసలు పెట్టగానే అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ అటెంప్ట్ అయితే ట్రై చేస్తున్నాం. 3 మ్యాచ్ స్టిక్స్ చూడొచ్చు మీరు వీడియోలో. అండ్ ఇప్పుడు 3 చూడొచ్చు మీరు. 2 మ్యాచ్ స్టిక్స్ వెలిగాయి ఫస్ట్ టైము. అది ఆరిపేసిన తర్వాత మళ్ళీ ఇంకో మ్యాచ్ స్టిక్ వెళ్ళంగానే అది కూడా ఆరిపేసింది. అండ్ మీరు కనుక బెస్ట్ స్కూల్ ప్రాజెక్ట్ గురించి ఎదుగుతున్నారైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని నేను చెప్తాను. చాలా సింపుల్ సర్క్యూట్స్తో బేసిక్ కనెక్షన్స్ అయితే చేసేసుకోవచ్చు ఎవరైనా. అండ్ లాస్ట్ చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసి ఒక్క టూల్ మేకింగ్ వీడియో కూడా లేదు. మీకు కావాలంటే కంపల్సరీ కమెంట్ చేయండి, టూల్ మేకింగ్ వీడియో చేద్దాం. నా దగ్గర కూడా సరైన టూల్స్ అయితే లేవు. అండ్ వీడియో ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ చేయండి. నేను పారిపోతున్నా. నేను సినిమా చూసి వచ్చి సినిమా ఎలా ఉందంటే బాగుంది. అంటే ఎలా అనిపించింది మీకు? ఇలాగా ఎలా అనిపించిందా? క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. మీరు కూడా బాగున్నారు. ఓకే నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే కలుద్దాం. అప్పటి వరకు అందరికి బాయ్ బాయ్.